అపార కరుణా సింధుం జ్ఞానదో శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అయ్యా, ఈరోజు సుదినం మీరు రావడం మాకు చాలా సంతోషం. ఇవాళ మనం శంకర మఠం కట్టుకునే ప్రాంగణంలో ఉన్నాం. శంకర మఠం నిర్మాణం యొక్క ప్రాంగణంలో ఉన్నాం మనం. అక్కడ గోశాల మనం ప్రారంభించాలి. ఆ గోశాల అట్లాగే ఇక్కడేమో మనం ఇదంతా కూడా మనకి శంకర మఠం శంకర మఠం నిర్మాణం. ఈ శంకర మఠం నిర్మాణం ఇక్కడ మనం కూర్చున్నది వేద స్మారక సంస్కృతం. ఇవన్నీ వైదికమైన వైదికమైన కార్యకలాపాలను కూడా మనం ఇక్కడ జరిగేటట్టుగా అనుగ్రహం, స్వామివారి అనుగ్రహంతో ప్రారంభించాం. దీనివల్ల ఇక్కడ దగ్గరలో నల్లగొండలో కానీ సూర్యాపేట శంకర మఠం ఉందా? అంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇంతవరకు శంకర మఠం లేదు. అట్లాగే మనకి ఆంధ్ర తెలంగాణ హైవే మీద కూడా శంకర మఠాలు దాదాపు ఇదే ప్రారంభం అనుకుంటాను. నాకు తెలిసి విజయవాడ నుంచి మన రామోజీ ప్రిన్సిపల్ వరకు కూడా ఈ హైవే మీద మనకి కంచి మఠం లేదు, శంకర మఠం లేదు. ఇక్కడ వేద పాఠశాల ఎప్పటి నుంచి నడుస్తుందండి? అంటే ఇంత పూర్వం మీద కట్టకుండా నేను 18 ఏళ్ళ నుంచి కూడా అక్కడ వారిజాల వేణుగోపాల స్వామి కొండ మీద, ఆ కొండ మీద మనం ఒక కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు వారి చైర్మన్, వారు వేద పాఠశాల నడుపుతున్నారు. నేను వారికి సేవాభావంతో, నాకు ఆల్రెడీ అల్వాల్లో వేద పాఠశాల ఉంది, ఆ పాఠశాల తరఫున నేను వారికి సహకారం అందిస్తూ వారి సహకారాలతోటే మన స్వామివారు మన 2 ఏళ్ల క్రితం యాత్రకు వచ్చినప్పుడు 2-3 ఏళ్ళు అయింది. ఆ యాత్రకు వచ్చినప్పుడు మనం స్థలం సేకరణ చేసి ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు పట్టిందంటే నిర్మాణం చేయడానికి దాతలు వాళ్ళు రావాలి కదా. సరే, దాతల సహకారంతో స్థలం తీసుకున్నాం. ప్రస్తుతం అంటే నిర్మాణం దశలో ఉంది కాబట్టి ఇంకా చాలా ప్రచారంలో లేదు. అయినా భవిష్యత్తులో దాతలు వస్తారని ఒక సంకల్పంతో ప్రారంభంలో నేను కాస్త ధైర్యం చేశాను చెప్పాను. అదే నేను విన్నాను, మీరు ఇక్కడ వేద సంస్కృతిని అభివృద్ధి చేయడానికి, ఒక ధార్మికమైన ప్రచారం చేయడానికి ఒక కేంద్రంగా దీన్ని మలచాలని, దీనికోసమని సుమారుగా మీరు 30-35 లక్షలు మీరు మీ సొంత నిధిని కూడా కేటాయించి ఇది చేశారు. ఎందుకంతా మీరు శ్రద్ధ పెట్టారు? కారణం ఏంటి? నా డబ్బు అంటే పరమేశ్వరుడు ఇచ్చింది. నేనేమి మా తాతగారు, ముత్తాతగారు, తండ్రి గారి ఆస్తులతో నేను ఇలా ధార్మిక వ్యవస్థలో వచ్చినవాడిని కాదు. చాలా కష్టపడి, మీకు తెలుసు, వేదం అభ్యసించి గురువుల దగ్గర వారి మార్గంలోనే చూస్తూ పెరిగాము. అందుకని మనం సంపాదించుకున్న ద్రవ్యంలో పరమేశ్వర ప్రీతిగా అంటే ప్రారంభంలోనే మొత్తం నేను ఇది దాతల సహకారంతో చేయాలి. కాకపోతే ప్రారంభంలో మనం కాస్త ద్రవ్యం వెచ్చించి, అంటే దీనికి కూడా కొంతమంది దాతలు వచ్చారు. ఒక ఆవిడ పెద్ద వైశ్యుడు, వాళ్ళు కొంపల్లిలో ఉంటారు, వాళ్ళు ఇనుము ఇవ్వడం జరిగింది. నాగరాజు గారని ఆయన ఇల్లు మన సిమెంట్ పంపించాడు, ఇక్కడ నల్గొండ పోవచ్చు. అలాగే నిమ్మికంటి వారిని గౌరీశంకర్ వారు మనకి స్థలానికి డొనేషన్ ఇచ్చారు. ఇలా చాలామంది సహకరించారు. మనకి దాతల సహకారంతో నేను నా ద్రవ్యం అన్నట్టంటే పరమేశ్వరుడు నాకు ఇచ్చిన దాంట్లో నా పుణ్యం కోసం, నా స్వార్థం అనుకోండి, పుణ్యం అనే స్వార్థం కోసం నేను ఖర్చు పెట్టాను. తర్వాత ఒక 2-3 ఏళ్లలో మనకి ఈ స్థలంలో అన్ని నిర్మాణాలు అవుతాయనే నమ్మకం నాకు ఉందండి. ఈ ప్రాంతం లోపల ఇది ఒక పుణ్యక్షేత్రంగా భవిష్యత్తులో అవుతుందని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు, వాస్తవమేనా? ఇది తప్పకుండా అవుతుంది. ఎందుకంటే యాదగిరిగుట్ట లాంటి తర్వాత వేణుగోపాల స్వామి క్షేత్రం చాలా విశాలమైన క్షేత్రం. మోహన్ రెడ్డి గారు చాలా విశేషంగా ఈ యొక్క క్షేత్రాన్ని చాలా పవిత్రంగా కూడా, అసలు ధార్మికంగా పవిత్రంగా చూస్తున్నాం. అందుకే వారి కృషి వల్లే నేను ఇక్కడ రావడం జరిగింది. దానివల్లే నేను ఇక్కడ శంకర మఠం అంటే ఇలాంటి ప్రకృతిలో మనకు శంకర మఠం ఉంటే ఇక్కడ వచ్చే భక్తులకి, శంకర భక్తులకి, ధార్మికులకి, అలాగే ప్రయాణికులకి, అంటే హైవే మీద వెళ్ళే ప్రయాణికులకి అన్నప్రసాదం, అలాగే వాళ్ళు కాస్త గోక్షీరం, అలాగే కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామి దర్శనం, ఇలా వాళ్ళకి ఒక అంటే ఇక్కడికి వస్తే
వాళ్ళకు ఒక మనశ్శాంతి కలిగి వెళ్తూ వస్తూ కాస్త పాదాచారం అదే విడిదిగా ఉంటుందని నా సంకల్పం. చాలా సంతోషం అండి. చాలా వరకు ఎవరైనా ఈరోజు లోపల పురోహితులు అర్చకులు వాళ్ళు ఇంత విశాలంగా మీలాగా ఆలోచించాలి. కాబట్టి మీరు మీ యొక్క జీవితం చాలా అత్యంత కష్టమైన నిరుపేద స్థితి నుంచి మీరు ఎదిగారని నేను విన్నాను. మీరు అలాంటి స్థితి నుంచి ఎదిగి ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద మీరు వేసుకున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడి సమాజము, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు సహకరించాలని నేను తప్పకుండా మీరు విజయవంతమవుతారు ఈ కార్యక్రమం లోపల. అలాగే ఈ ప్రాంతం లోపల ధార్మికమైనటువంటి ఒక జాగృతిని, ఒక ప్రచారాన్ని చేయడంలో మీ వంతుగా మీరు చేస్తున్న ఈ కృషి చాలా శ్లాఘనీయమైనటువంటిది, మెచ్చుకోదగినటువంటి విషయం. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది వైదికులు అంటే పురోహితులు కానీ, జ్యోతిష్య పండితులు కానీ, వేద పండితులు కానీ అంటే ఈ తరంలో చాలామంది సంపాదించిన సంపాదనలో ధార్మికమైన వ్యవస్థలకి పెట్టడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు వేద పండితులకి అంత డబ్బు లేదు కాబట్టి వాళ్ళు ఖర్చు చేయడానికి కూడా లేదు, సంభావన మాత్రమే, సంభావనతో బతుకు. ఈ మధ్యకాలంలో దాతలు, ధార్మికులు చాలామంది అయ్యారు కాబట్టి పురోహితులు కూడా, జ్యోతిష్య పండితులు కానీ, పురోహితులు కానీ, వేద పండితులు కానీ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా స్నేహితులు, నాకు ఇప్పుడు ఈ స్థలంలో ఇచ్చిన వాళ్ళు చాలామంది పురోహితులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, ధార్మికులు ఉన్నారు. అందరు అన్ని వర్గాల వారు ఈ స్థలానికి సేకరణకు కూడా ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఈ మఠానికి కూడా వాళ్ళు అందరూ ఉపయోగపడతారు. మేము ఈ మధ్య సూర్యాపేట, కోదాడ, ఇలా నిన్న సూర్యాపేట వెళ్ళాం, తర్వాత నెమ్మదిగా కోదాడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతూ, అలాగే మనకి అమెరికా నుంచి కూడా హూస్టన్ నుంచి మారేపల్లి వారని, అలాగే న్యూయార్క్ నుంచి చిట్టివారు, ఇలాగ చాలామంది దాతలు, లంకావారని ఒక ఆయన, లంకావారని హైదరాబాద్ ఉంటారు వాళ్ళ టైర్స్, ఇలా ఒక్కరేమిటి చాలామంది భక్తులు దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ సహకరిస్తారు. ఒక 4-5 ఏళ్లలో మీరు ఇక్కడ పరిపూర్ణమైన శంకర మఠం, పరమాచార్యుల వారి అనుగ్రహం ఇక్కడ ఉండే భక్తులందరికీ అందిస్తామనే ఒక దృఢ సంకల్పంతో అయితే మేము ఉన్నాం. దీనికి మీలాంటి పెద్దలందరూ వచ్చి మమ్మల్ని కాస్త ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషం.